మనతో పాటుగా కోట శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కాంగ్రెస్ పార్టీ నేత కూడా లైన్లో ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం అన్న. ఒక నిర్ణయం అయితే తీసుకుంది రేషన్ కార్డుల విషయంలో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఎట్లా చూడొచ్చు అంటారు? మొత్తానికి ఎంతమంది లబ్ధిదారులకు మేలు చేకూరుతుంది అనుకుంటున్నారు? నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటల్ని రోజుకొకటి పూర్తి చేసుకుంటూ ముందుకు పోతా ఉంది. దాంట్లో భాగంగా కొత్త రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు అనేది ఇలా పేదలకు అంటే అర్హులైనటువంటి వారికి అందరికి ఇస్తామని దానికి సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇలా చైర్మన్ గా వ్యవహరిస్తూ, అదేవిధంగా దామోదర్ రాజనరసింహన్న, పొంగులేటి శ్రీరన్న కూడా వీళ్ళందరూ కూడా ఉండడం జరిగింది. దానికి కన్వీనర్ గా సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కన్వీనర్ గా వ్యవహరిస్తా ఉన్నారు. మరి రాష్ట్ర కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కనీసం పేదలకు కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య కార్డులు ఇవ్వడానికి 10 ఏళ్ల కాలంలో కొనసాగింది మనం చూసినాం. ఎక్కడ కూడా పల్లెలలో చాలా మంది ప్రజలు రేషన్ కార్డు లేక వాళ్ళకు కుటుంబాలు, పెద్ద కుటుంబాలన్నీ కూడా చిన్న కుటుంబాలుగా విడిపోయినప్పుడు వాళ్ళు చాలా రకాలుగా పరిస్థితులకు వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా లక్షలాది మంది ప్రజలకు చాలా ఉపయోగకరమైన, అట్టడుగు పేదలకు నిజంగా అనుకునేటువంటి అందరూ కూడా ఎంతో లాభదాయకమైనది. ఇలా రేషన్ కార్డు అనేది వాళ్ళకు నిత్యావసర వసూలే కావచ్చు, అదేవిధంగా హెల్త్ పర్పస్ లో ఇలా ఆరోగ్యశ్రీని 5 లక్షల 10 లక్షలకు ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళ ఆరోగ్యాలకు ఇలా మనం ప్రైవేట్ హాస్పిటల్లో చూస్తున్నాం, లక్షల రూపాయలు పెడితే కానీ వైద్యం చేయించుకోలేని పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో ఇలా ఆరోగ్యశ్రీ తోటి 10 లక్షల వరకు కూడా పేదలందరూ కూడా ఇలా వైద్యం చేయించుకోవడానికి కోసం ఉపయోగకరంగా ఉంటది. ఇట్లాంటి పరిస్థితిలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పేదల పక్షపాతి అనేది మరోసారి నిరూపించుకోవడం జరిగింది. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ప్రతి అడుగును ముందుకు వెళ్తూ వాళ్ళు ఇచ్చినటువంటి 6 సంక్షేమ పథకాలన్నింటిని కూడా, ప్రభుత్వం ఇచ్చిన అన్ని పథకాలు కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు పోతున్నది. కానీ ప్రతిపక్షం ఏం చేస్తుందంటే కేవలం ఇలా దుమ్మెత్తిపోయడానికి కోసమే హరీష్ రావు లాంటి వాళ్ళు అబద్ధాలు చెప్తూ, కేటీ రామారావు లాంటి వాళ్ళు ఇలా ప్రభుత్వం మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ, ఇలా మా ముఖ్యమంత్రి గారు కూడా మరి అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉండి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా ఆగిపోద్దని ఇలా సబ్ కమిటీ కావచ్చు, ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా మంత్రులతో సమన్వయం చేస్తూ నడిపిస్తున్న క్రమంలో ఇలా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కేటీ రామారావు, హరీష్ రావు లాంటి వాళ్ళందరూ సోషల్ మీడియాలో వాళ్ళకు ఉన్నటువంటి కొద్ది మంది చెంచాలతోటి ఇలా దుష్ప్రచారానికి ఇలా పత్రికా ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ఓర్వలేకనే, ఇలా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఓర్వలేకనే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా స్పష్టంగా కనబడుతుంది మనకు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఎంతమంది లబ్ధిదారులు ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు ఈ రేషన్ కార్డులకు సంబంధించి? రేషన్ కార్డులకు సంబంధించి సుమారుగా మేము అనుకుంటున్నాం లక్షలాది మందిగానే ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది కుటుంబాలు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉన్నారు. అసలు అర్హులైనటువంటి వాళ్ళకు అసలు గత 10 ఏళ్లలో ఎక్కడ కూడా రేషన్ కార్డు అనే మాట లేదు కదా. ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇవ్వలేనటువంటి దుర్మార్గమైన తెలంగాణ తెచ్చుకున్నాక ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అట్లానే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెలాఖరులో కూడా 4,50,000 ఇండ్లను, ఇందిరమ్మ ఇండ్లను కూడా ఇవ్వడానికి కోసం మా ప్రభుత్వం, మా రేవంత్ అన్న గారు ఆదేశాలు జారీ చేస్తే దానికి సంబంధించిన విధి విధానాలు కూడా తయారవుతున్నాయి. కాబట్టి ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇవ్వడం ద్వారా అర్హులైనటువంటి వాళ్ళందరినీ గుర్తించవచ్చు. ఆ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకు, ఇతర అర్హతలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, ఇల్లు లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇలా ఇండ్లు ఇవ్వడానికి కోసం, ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి కోసం మరి దానికి సమయత్వం అన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అర్హులైనటువంటి అగ్రకుల పేదలందరూ కూడా ఇలా రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి కోసం ప్రభుత్వం చాలా సీరియస్ గా ఇలా ఆర్థికంగా ఒకవైపు ప్రభుత్వం మీద ఇలా 7,19,000 కోట్ల అప్పులు ఇలా కేసీఆర్ ప్రభుత్వం చేసి పెట్టిపోయినా కూడా ఇలా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇలా మిత్తులు కడతా ఉన్నది. వాళ్ళు చేసిపోయినటువంటి గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు, ఇలా 7 లక్షల అప్పులకు మిత్తులు కడుతూ ఒకవైపు సంక్షేమాన్ని ఎక్కడ కుట్టుపడి ఆపకుండా ఇలా ప్రభుత్వం చాలా ముందుకు పోతున్నటువంటి తీరు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలా ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వకుండా పోగా ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇలా వీళ్ళు ప్రతిపక్షం ఉన్నటువంటి కేసీఆర్, హరీష్ రావు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రజలకు తెలిసిపోయింది. ప్రజలు
మొన్నటి ఎలక్షన్లనే వాళ్ళకి ఏ తీర్పు ఇవ్వాలో ఇచ్చిళ్ళు. ఇప్పుడు భవిష్యత్తులో ఉన్నటువంటి ముందున్నటువంటి పంచాయతీ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు. ఎందుకంటే ప్రజలు కోరుకున్నట్టుగా పాలన కొనసాగుతా ఉన్నది. ఇలా రైతుల రుణమాఫీ అయితే ఏమి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికీ చేయడం జరిగింది. మిగతాది కూడా 15 తారీఖు లోపల పూర్తి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపల రుణమాఫీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రైతన్నలు, అదే విధంగా పేదలు, అట్టడుగు పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వెంటనే ఉంటారు అనేది మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్, ఇది కోట శ్రీనివాస్, అద్దంకి దయాకర్లు చెప్తున్న మాటలు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో దాదాపు 10 నుంచి 12 లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే రానున్నాయి. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులకి ఇందిరమ్మ ఇల్లు సైతం రాబోతున్నాయన్నటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. వాటితో పాటుగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి సన్న బియ్యాన్ని కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సన్న బియ్యంతో పాటుగా 9 రకాలైనటువంటి వస్తువులను కూడా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి రోసయ్య ప్రభుత్వంలో ఉన్నట్టు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టుగానే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుందనేటువంటి ఒక సూచనలు కూడా వారైతే చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రైతు రుణమాఫీ అందరికీ అవుతుందనేటువంటి భరోసాను కూడా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ దాదాపు 10 నుంచి 12 లక్షల కొత్త రేషన్ కార్డులు అయితే సెప్టెంబర్ మొదటి వారం లోపల ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమైనటువంటి విషయం అయితే అందరూ గమనించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.